5 minutesలో బయలుదేరిపోతాను సార్. ఈ రోజే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే బాయ్. వచ్చేస్తున్నాను సార్. శ్రీజ, నా శాస్త్రం నిజమని ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మను. ఎందుకు నమ్మవు? నేను చెప్పింది అక్షరాలే నిజమైంది కదా. ఏంటయ్యేది? గుడి దగ్గర నాకు డాష్ ఇచ్చినవాడు నాకు భర్త అవుతాడని చెప్పావు. అవును, నువ్వు చెప్పినట్టు నాకు డాష్ ఇచ్చాడు. కానీ ఇంకా తను నా భర్త అవ్వలేదుగా. అయి తీరుతాడు. అయినప్పుడు చూద్దాం. అంటే అతనంటే నీకు ఇష్టం లేదా? లేదు. అదేంటమ్మా, అతను మంచివాడు అన్నావుగా? అవును, మంచివాడే. కానీ నాకు తగినవాడు కాదు. నాకే కాదు, ఏ ఆడపిల్ల అలాంటి వాడిని భర్తగా కావాలని కోరుకోదు. అలా అని అతను అగ్లీగా ఉంటాడని కూడా చెప్పలేను. పెళ్లి చేసుకోటానికి పనికిరాడని కూడా చెప్పలేను. ఎందుకో అతన్ని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. అంటే రూపం చూసి నిర్ణయం తీసుకున్నావా? నా టేస్ట్ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ టేస్ట్ ఏదైనా అతనే నీ మొగుడు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. అతన్ని చేసుకోవాలని మీ శాస్త్రం చెప్తుందా, మీరే చెప్తున్నారా? మేమెందుకు చెప్తావమ్మా? కాకపోతే మీ అమ్మకి నాకు జాతకాలు కలవలేదు. అయినా అందంగా ఉందని నేను, కట్నం ఇచ్చే పని లేదని మీ అమ్మ, ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నాం. ఫలితంగా నిన్ను కని మీ అమ్మ అర్ధాయిస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి దురదృష్టం నీ జీవితంలో ఎదురు కాకూడదని ఆలోచిస్తున్నానమ్మా. ఫూలిష్నెస్ డాడీ. ఇలాంటివన్నీ నేను నమ్మను. నాకు నచ్చింది ఏది చెయ్యను. నిజంగా అతను నచ్చితే ఎవరు వద్దన్నా ఆగను. అంతే. బాయ్. అరే మామ, అదిగో మన పాత ఖాతా వస్తుంది. ఏ పిల్ల ఆగో. బాగున్నావా? ఛీ, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు. ఎండలో నడిచి నడిచి నాలుగు ఎండిపోయి ఉంటుంది. పక్కకొస్తే చల్లటి బీరిస్తా, వస్తావా? ఛీ, ఒకసారి కొట్టిన నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ వచ్చావు. బుద్ధి సంగతి ఏమో గాని నీ మీద మంచి కోరికొచ్చింది. అది తీర్చుకుంటాను. రావే రావే. పని అయిపోగానే అలాగే వదిలేస్తాను. రావే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మీ చెల్లె? కాదురా, శ్రీకృష్ణ లవరు. శ్రీకృష్ణ? వాడెవడు? ఏంటి శ్రీకృష్ణ లవరా అన్న? కొంపదీసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకృష్ణ లవర్ కాదు కదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు వచ్చిందా డౌట్? ఊరికినే తెలుసుకుందామని. తెలుసుకున్నావు కదా, మరి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకృష్ణ లవర్ అంట. నా మాట విని వదిలేసారా? అయితే ఏంట్రా, వాడు పెద్ద తోపా? అవునరా, వాడు పెద్ద తోపే. చూడటానికి టిప్పర్ లారీలా ఉంటాడు కానీ వాడు మనల్ని పట్టక్కర్లేదురా. వాడు మన మీద పడినా చచ్చూరుకుంటాం. నా మాట విని వదిలేసారా? అవునరా, వీడు చెప్పింది మన మంచికే. వదిలేరా దీన్ని. రే, దీనికంటే పండుగతులు ఉన్నారా? పోయి వాళ్ళు ట్రై చేసుకుందాం. వదిలేరా. అరే పాగల్, మీ దిమాగ్ ఖరాబ్ అయిందా? మనల్ని జఫాన్ చేసి ఈ అమ్మాయితో జంప్ అయిపోవాలని వాడు అలా చెప్తాడు. వాడి మాటలు మీరెలా నమ్ముతున్నారా? ఏంట్రా తక్కువ మీటింగ్ లో నీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా? అయితే కొంచెం సేపు ఆగు, శ్రీకృష్ణకి ఫోన్ చేసి రమ్మంటాను. అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుందో లేదో చూద్దాం. వద్దన్నా, మా వాడు తెలియక పట్టుకున్నాడు, వదిలేస్తాడు. రేయ్, వదిలేసారా? శ్రీకృష్ణ వస్తే చచ్చి ఊరుకుంటాం. వదలండ్రా. సరే, నీ కర్మ. రేయ్, మీకు చావాలనుకుంటే వీడితో ఉండండి, లేదంటే నాతో రండి. రండిరా. చాలా థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. సారీ శ్రీజ, నిన్న వాళ్ళ నుంచి సేవ్ చేయడం కోసం శ్రీకృష్ణ లవరని చెప్పాను. పర్వాలేదండి, సమయానికి వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అవును, మీ స్కూటీ ఏది? చిన్న రిపేర్ అయితే మెకానిక్ ఇచ్చేస్తాను. సరే రండి, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను ఆటోలో వెళ్తాను, మీరు వెళ్ళండి. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. ఆటో. హాయ్ శ్రీజ. హాయ్ కీర్తి. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అవునే, పెళ్ళైపోగానే ఆయనతో పాటు ముంబై వెళ్ళిపోయాను. 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావే? ఇదిగో ఇలా ఉన్నాను. ఇంతకీ బావగారు ఎక్కడే? అదిగో అది చూడు. ఆయనెవరే? అదేంటి అలా అడిగావు? నువ్వు మా పెళ్ళికొచ్చావు కదా. అంటే అప్పుడు. ఓ అదా, ఏం చేస్తామే, పెళ్లి చూపుల్లో స్లిమ్ గా మహేష్ బాబులా ఉన్నాడని చేసుకున్నా. ఇప్పుడు చూసావుగా, డబల్ అయిపోయారు. అంత లావైపోతే నీకేం ప్రాబ్లంగా లేదా? ఎందుకే ప్రాబ్లం? అప్పుడు నా భర్తే, ఇప్పుడు నా భర్తే. మార్పు వచ్చింది ఆయన ఫిజిక్లో కానీ ఆయన మనసులో కాదు. నన్ను ప్రాణంగా చూసుకుంటారు తెలుసా. అయినా ఒక ఆడది మగాళ్ళలో చూడాల్సింది అందం కాదు, మంచి మనసు. అది ప్యూర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే వాడు ఎంత అందగాడైనా ఏడుస్తూనే ఉంటాం. మళ్ళీ కలుస్తాను. బాయ్.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.